హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. తండేల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతమందికి మిక్స్డ్ టాక్ అంటారు, కొంతమంది అలా ఉందంటారు, ఇలా ఉందంటారు. బట్ తండేల్ మూవీ ఫస్ట్ నుంచి ఒక పాజిటివ్ టాక్తోనే ముందుకు వెళుతుంది. అండ్ ఇప్పుడు నాని గారు ట్వీట్ చేయడం, అల్లు అర్జున్ గారు పరిస్థితి గురించి మాట్లాడడంతో ఇంకొంచెం హైప్ వచ్చింది సినిమాకి. అవును. ఏం చెప్తారు? తండేల్ ఒక అద్భుతమైన ప్రేమ కథా చిత్రం. ఒక యథార్థ సంఘటనని ఆధారంగా తీసుకొని చందు మొండేటి గారు తీసిన సినిమా. దీని గురించి ప్రజలందరూ చూస్తున్నారు. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కూడా క్రాస్ అయిపోయింది. ఒక క్యూట్ లవ్ స్టోరీ లాగా. అంటే ఒకప్పుడు అండి 80s 90sలో ప్రేమలు ఎలా ఉండేవి. ఒక ప్రేమికుడు కాల్ చేసేదాకా అమ్మాయి ఎలా వెయిట్ చేసేది. అమ్మాయి కోసం నిజమైన ట్రూ లవర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ట్రూ లవ్, వాళ్ళతో 24 hours ఫోన్ మాట్లాడడము, 24 hours వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమైనా అయిపోతుందేమో అని, ఇవన్నీ చిన్న చిన్న ఎలిమెంట్స్ ఇప్పుడు మిస్ అవుతున్నాయి. అవన్నిటినీ మళ్ళీ గుర్తు చేశాడు చందు మొండేటి. అందుకే సినిమా అంత సక్సెస్ అయింది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద పేట్రియాటిజం, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద పీపుల్ హూ ఫాల్ ఇన్ లవ్. ఒక ఇద్దరు ప్రేమ జంట కాపాడుకొని పెళ్ళి. ఇప్పుడు మనకు అప్పుడు గుర్తుందా, మనకు ప్రేమిస్తే అని ఒక సినిమా వచ్చింది, భరత్ అండ్ ఆ అమ్మాయి చేసిన సినిమా. సూపర్ సినిమా. అది ఇప్పటికీ జనాల్లో ఎందుకు ఆ ప్రేమ అలాంటిది, ఆ క్యూట్నెస్. సేమ్ అదే చందు మొండేటి గారు ఇప్పుడు నాగ చైతన్య పల్లవి వాళ్ళిద్దరు సీన్స్ అండి ఎంత బాగుంటాయంటే సినిమాలు అంత బాగుంటాయి. కళ్ళల్లో నీరు తెప్పించాడంటే హీరో సక్సెస్. హీరోయిన్ తెప్పిస్తుంది, హీరోని చూసి ఏడుస్తున్నాం మనం అంటే సక్సెస్. అది ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది అని పెళ్లి చేసుకుంటుందంటే వాడు నమ్మడు, ఊరికే చేసి ఉంటుందని. కార్డు చూశాక నాగ చైతన్య గారు ఆ సీన్లో ఎంత మెచ్యూర్గా యాక్ట్. ఒక పక్క తండే లీడర్గా వాళ్ళకు వాళ్ళ నానిచ్చని చెప్పింది ఏంటి, లీడర్గా నువ్వు వాళ్ళని అడుగు వేయడమే కాదు, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళందరినీ దాటించి నువ్వు వెనకడుగు వేయాలి, నువ్వే లాస్ట్ అడుగు అయ్యి ఉండాలి, కష్టానికి ఎదురైతే నువ్వు ముందు అడుగు వేయాలని వాళ్ళ నాన్న చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకోవాలా. ప్రేమించిన పిల్ల చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న చనిపోతే భుజం మీద చెయ్యేసి నేను ఉన్నారా అని ధైర్యం ఇచ్చి ఆ అమ్మాయి కోసం వీడు ప్రేమ చూడాలనే సీన్లో నాగ చైతన్య గారు చేయడం అద్భుతం. అందుకని ఆ సినిమా అంత హిట్ అయింది. కానీ మన వాళ్ళు ఉంటారుగా, సినిమాని నచ్చినా కూడా అమ్మో మా సినిమా హీరో కన్నా ఈ సినిమా హీరో ఫ్లాప్ అయింది, హిట్ అయిపోతుంది, అన్ని సినిమాలు హిట్ అయిపోతున్నాయి, మా సినిమా హీరో హిట్ కాలేదు, మా హీరో సినిమా హిట్ కాలేదు అని చెప్పి కొంతమంది ఉంటారు కదా వర్గం. వాళ్ళు దీన్ని మళ్ళీ పైరసీ పాట పట్టించేశారు. రిలీజ్ అయిన 3-4 గంటల్లోనే పైరసీ వచ్చేసింది. చాలామంది అసలు వీళ్ళు ఎట్లా తీస్తున్నారు, మొబైల్లో తీస్తున్నారా పైరసీ, లేకపోతే మొబైల్ కెమెరాస్తో తీస్తున్నారా అంటే లేదు, స్పై కెమెరాస్ ఉంటాయి కదా, పెన్స్లో పెట్టుకొని లేకపోతే షర్ట్ బటన్లో పెట్టుకోవడము, ఇలాంటి కెమెరాస్తో వాళ్ళు వెళ్ళి సినిమా మొత్తం. కానీ ఇక్కడ ఎక్కడో చోట కూర్చుంటే మొత్తము స్క్రీన్ అంతా ఎట్లాగా టాప్ రోలో టికెట్లు బుక్ చేసుకోవాలి, కింద నుంచి కూర్చున్నా కూడా ఇట్లా కూర్చున్నా కూడా స్క్రీన్ అంతా రికార్డ్ అవుతుంది కదండి. అప్పుడు మనం ఇట్లా చూసినట్టు ఉంటుంది. వాడు టాప్ రోలోనో మిడిల్ రోలోనో ఏదో ఈయన పాత మారుమూల థియేటర్స్ ఉంటాయి కదా, బ్లాక్ లో కొంటుంటారు చూసావా, అలాంటి చేసి దాన్ని హెచ్డి ప్రింట్ లో వీళ్ళు చేసుకొని దాన్ని వీళ్ళు ఎడిటింగ్ డాల్బీ అట్మాస్లు 1080p వర్షన్లు కన్వర్టర్లు ఉంటాయి కదా. ఇప్పుడే టెక్నాలజీ పెరిగిపోయింది కదండి, ఆ టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టే కదా ఇంత ఏడుపులు ఏడుస్తున్నాం మనం. ఒకప్పుడు సినిమా పైరసీ అంటే రాదు, పైరసీ సీడీలో. అప్పుడు స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి, స్మార్ట్ మొబైల్స్ లేనప్పుడు కూడా సీడీల రూపంలో కూడా 10 రోజులు 15 రోజులు అయిపోయాక సీడీ రూపంలో బయటకు వచ్చేది. ఈ సినిమా థియేటర్లో ఉండంగా వచ్చేది అనమాట సీడీ రూపంలో. ఇప్పుడు అసలు లేవు. ఈ సోషల్ మీడియా వచ్చాకనే కదా ఇంత టెక్నాలజీ డెవలప్. ఇప్పుడు ఏఐ కూడా వచ్చేసింది, ఏఐ టూల్స్ కన్వర్షన్ ఈజీ, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది. దీని మీద బన్నీవాస్ గారు స్పందించారనమాట. ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్గా మొదటి పేరు ఇది. ఎప్పుడు అల్లు అరవింద్ గారు ఉంటారు, GA2 పిక్చర్స్ మీద, గీతా ఆర్ట్స్ పిక్చర్స్ మీద అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్గా ఉండేవాళ్ళు. కానీ అల్లు అరవింద్ గారు నేను ప్రొడ్యూసర్గా నా పేరు అవసరం అనుకుంటే నేను ప్రొడ్యూసర్గా పెట్టుకుంటాను, లేదా నాకు సంస్థానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళే వస్తారు ప్రొడ్యూసర్గా అని చెప్పి బన్నీవాస్ గారి ఫస్ట్ ప్రొడక్షన్ ఆయన పేరు రావడం చాలా బాధ వేస్తుంది కదండి. సినిమా సక్సెస్ బాట్లో వెళ్తూ ప్రొడ్యూసర్కి 4 డబ్బులు వస్తున్నాయి, డిస్ట్రిబ్యూటర్కి 4 డబ్బులు వస్తున్నాయి, హీరోకి మంచి పేరు వచ్చింది, హీరోయిన్కి ఇంకా మంచి పేరు వచ్చింది, సక్సెస్ మీట్లు చేస్తున్నారు విజయవాడ సంధ్యా థియేటర్లో అండ్ వైజాగ్కి వెళ్ళారు మొన్న, వీళ్ళందరూ రాజమండ్రికి వెళ్ళారు. ఇవన్నీ థియేటర్లో సక్సెస్ మీట్లు చేసుకుంటున్న టైంలో పైరసీ బాట పడితే ప్రొడ్యూసర్స్కి ఎంత బాధ ఉంటుంది, మనం ఆనందపడతామేమో. చాలా అండి, ఇంత కష్టపడి సినిమా తీసినప్పుడు నువ్వు పైరసీలో సినిమా చూస్తానంటే టికెట్ 50 రూపాయలు పెట్టుకొని పోయేవాడు కూడా. 50 రూపాయలకి ఎందుకురా, నాకు పెన్ డ్రైవ్లో వచ్చేసింది, నాకు టెలిగ్రామ్లో లింక్ కొడితే చాలు, టెలిగ్రామ్లో సినిమాని చూసేస్తున్నాను చూడరా అని చూస్తే 50 రూపాయలు పెట్టుకొని టికెట్ ఎందుకు కొంటాడు వాడు వెళ్ళి. ఎంత బాధ. దానికి తోడు ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా వచ్చిందంటే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారు. మహేష్ బాబు గారు ట్రీట్ చేశారు,
కీర్తి సురేష్ ట్వీట్ చేసింది అండ్ నాని గారు ట్వీట్ చేశారు, ఏం చిన్ని మంచి హిట్ కొట్టావు నువ్వు అని చెప్పి. చిన్ని అంటే ఆయన ఎంసీఏలో చేశారు కదా, ఏమండో ఈ చిన్ని గారు బాగా కొట్టారండి హిట్ మీ తండేలతో అన్నట్టుగా పెట్టడము. ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ వైబ్స్, బాగా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటున్నారు. సినిమా అంత బాగుందండి నిజంగా, మనకే సినిమా చూసినప్పుడు అంత గూస్ బంప్స్. అండ్ కీర్తి సురేష్ అయితే ఇట్లాంటి లవ్ నా జీవితంలో నేను లవ్ చేసి ఇప్పుడు పెళ్లి చేసుకుంది కదా అమ్మాయిని, మా జీవితంలో కూడా ఇలాంటి క్యూట్ మూమెంట్స్ ఉన్నాయని పెట్టడము. మహేష్ బాబు గారు కూడా ఇట్ రిమెంబర్డ్ మీ అండ్ నమ్రత స్పీకింగ్ ఓవర్ ద కాల్స్ డే అండ్ డే ఇన్ వంశీ షూటింగ్ అని చెప్పి ఆయన పెట్టడము. దీస్ ఆల్ వెరీ పాజిటివ్ వైబ్స్ టు ద పిక్చర్స్. దట్టు నాగ చైతన్య గారు ఎప్పుడు ఫ్యాన్స్ మధ్యలోకి వెళ్ళి అంత ధైర్యంగా ఆయన ఎప్పుడు మాట్లాడడం మనం చూడాల. సినిమా హిట్ అయితే అక్కడి వరకు వెళ్ళాలి. ఈరోజు ఆయన ఫ్యాన్స్ ప్రెసిడెంట్ విజయవాడలో ఒక ఆయన ఎప్పుడో పెద్ద ఆయన శేషగిరిరావు ఆయన పేరు, ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనకి హెల్త్ బాగాలేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి ఏం కాదండి ఆయనకి ఓకే, లేకపోతే నా సినిమాకి ఆయన ఎప్పుడు వచ్చి చూస్తారు, మా ఇంటికి వచ్చి కూడా మాట్లాడారని చెప్పడం. ఇవన్నీ ఏంటంటే నాగ చైతన్య గారికి కూడా బోల్డ్, ఆయన బయటకు రావడం, హీస్ కమింగ్ అవుట్ ఆఫ్ షెల్. అంటే ఆ తర్వాత ఇంటర్వ్యూస్ ఇచ్చారు, తన పర్సనల్ విషయాలను కూడా షేర్ అండ్ చేసుకున్నారు. వ్యాలంటైన్స్ డేకి ప్రేమ నా మొదటి పెళ్లి కానుక శోభిత గారిని కూడా ఇంట్లో బుజ్జి తల్లి అని పిలుస్తారంట. ఈ సినిమాకు ముందే చెప్పారంట, దీంట్లో బుజ్జి తల్లి అని పిలవాలి మీరు పల్లవిని అంటే, శోభిత కూడా బుజ్జి తల్లి అనండి ఇంట్లో అట్లే పిలుస్తారు. అవన్నీ కనెక్ట్ అయ్యే చేశాడు. అట్లా కనెక్ట్ అయితేనే వస్తుంది. ఒకప్పుడు నాగ చైతన్యని మనం ఏమాయి చేసావేలో ఎలా అయితే చూసామో ఆ లవ్ క్యారెక్టర్, అది క్యూట్ అండ్ ప్రొఫెషనల్ లవ్ క్యారెక్టర్, ఇది మాస్ అండ్ మెచ్యూర్డ్ లవ్ క్యారెక్టర్. సినిమా అంతా ఇప్పుడు ఒక ఎత్తు అయితే, ఓ పక్క అల్లు అర్జున్ గారి ట్వీట్, నాని గారి బూస్టప్ ట్వీట్, ఇవన్నీ కూడా ఒకలాంటి పాజిటివ్నెస్ ను లేకపోతే ఇంకొంచెం హైప్ తీసుకొస్తుంది కదా. ఆబ్వియస్లీ అండి, అల్లు అర్జున్ గారు సాయి పల్లవి గారితో నేను డాన్స్ చేయాలి అని ట్వీట్ చేయడము, సాయి పల్లవి గారు సార్ నేను మీతో చేస్తాను సార్ అంటాము. షీఈస్ వెరీ ఇన్నోసెంట్ గర్ల్ టైప్ అనిపిస్తుంది అనమాట అలాంటి చాటింగ్స్. ఇవన్నీ సినిమాకి బూస్టప్ అవ్వడమే తండేల్ సూపర్ హిట్గా ఇంకా ముందుకు వెళ్తుంది. పైరసీని కొంచెం అరికట్టే ప్రయత్నాలు అల్లు అరవింద్ గారు చేస్తానని మాట ఇచ్చారు. ఎవరిని వదిలిపెట్టమండి, మేము ఖచ్చితంగా పట్టుకొని చేస్తాము అని. కానీ ఎంత పట్టుకున్నా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళలో మార్పు రావాలి, సినిమాని బతికించాలి. థ్యాంక్ యూ సో మచ్.